ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సంతోషంగాను సమాధానంగా మీ కుటుంబాలతో కలిసి ఆనందంగా జీవిస్తున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నేను నమ్ముతున్నాను మీ నిమిత్తమేమే అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. సంఘం నిమిత్తము, పరిచర్య మరి అభివృద్ధి నిమిత్తము మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారని, మీ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీ పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ దినము మొదలుకొనే జరిగించును గాక అని ప్రార్థిస్తున్నాను. రైట్, మరి ఒక లైవ్ కార్యక్రమానికి సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ లైవ్లో ఏకీభవిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, మరి దేవుని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఆయన నీ స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. ఎందుకంటే మరి గొప్ప కార్యాలు జరిగే ముందు మనం దేవుని ఎక్కువగా స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో అప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ పట్ల కార్యాలు జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించేటప్పుడు ఎవరు కూడా మౌనంగా ఉండదు. మీ పనుల్లో బిజీగా ఉండొద్దు. దేవుని స్తుతించేటప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఏకీభవించి మరి ఆ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, ఆనందంతో, సంతోషంతో, గంతులు వేస్తూ ఆరాధనలో పాలు పొందుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా బహుగా దీవించి విస్తరిస్తాడు. అంత మాత్రమే కాదు, మరి వాక్యంలో కూడా వాక్యం చెప్తున్నప్పుడు కూడా శ్రద్ధగా వాక్యాన్ని వింటూ, మరి ప్రతి ఒక్క మాట దేవుడు ఈరోజు నా కొరకే మాట్లాడుతున్నాడని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా వాక్యాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉంటావో, మరి నా కొరకు కాదు ఇది పక్కన వాళ్ళ కొరకు అని చెప్పేసి మాత్రం చాలామంది అనుకుంటూ ఉంటారు. అట్లా అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఒక వర్తమానము అక్కడ వినిపిస్తుంది అంటే, నీ చెవులకు వినపడుతుందంటే అది స్పష్టంగా దేవునితోనే మాట్లాడుతున్నాడని దాన్ని ఇంకా శ్రద్ధ కలిగి విని మన జీవితంలో ఏదైనా పొరపాట్లు, అవిధేయతలు ఉంటే వాటిని సరిదిద్దుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం జీవించాలి. మరి ప్రార్థన చేసినప్పుడు చివరి ప్రార్థనలో కూడా మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆది నుంచి అంతవరకు అత్యధికముగా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. రైట్, మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా బహుగా ఆశీర్వదింపబడాలని, మరి మీరందరూ కూడా దీవించబడాలని నేను హృదయపూర్వకంగా దేవుని వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం అందరము కూడా ఏకీభవించి మరి స్వరములు విప్పి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడు. నేను నిన్ను స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా నా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవు కమ్ము ప్రభువా. మరి నా ఆరాధనకి యోగ్యుడవు నీవే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మరి భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది ఎవరైతే చూస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో దీవిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ నడిపింపుని మా అందరికీ కూడా దయచేయండి. పరిశుద్ధాత్మ కార్యాలు మా జీవితాల్లో జరిగించమని అడుగుతున్నాను. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎందరు ఆత్మచేత నడిపింపబడుదురో, ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు అని నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభువా, ఇదిగో మాకు ఆదరణకరంగాను మరి మాకు సహాయకరంగాను ఉండటానికి నీ పరిశుద్ధాత్మని మా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినందుకు నీకు వందనాలు. ఆత్మ సత్యములో నుంచి సర్వసత్యములోకి మమ్మల్ని నడిపిస్తూ ఉండగా అయా, ఇదిగో తండ్రి, చీకటి సంబంధులుగా ఉన్న మా జీవితాలని వెలుగు సంబంధులుగా మారుస్తుండగా ప్రభువా తండ్రి, ఆ మార్పులో మేము ప్రతి విషయంలో కూడా అనుమతించి అంగీకరించి మారటానికి మా హృదయపూర్వకంగా అంగీకరించలాగున నీ కృపని మాకు దయచేయమని మాత్రమే కాదు, ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వారందరినీ, వారిని, వారి కుటుంబాలని, వారికి ఉన్న ఉద్యోగాలని, వారి వ్యాపారాలని, వారికి సంబంధించిన ప్రతిదీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాడు ప్రభువా. మరి ఈ పరిచర్యని, సాల్వేషన్ మినిస్ట్రీస్ రక్షణ పరిచర్యని అనేక మందిని రక్షణ ప్రణాళికలకి మరి ఆ సాల్వేషన్లోకి తీసుకొని వచ్చే బాధ్యత మాకు అప్పగించినందుకు నీకు వందనాలు. మరి ఆ యొక్క పనిని సక్రమంగా నెరవేర్చడానికి నీతిగా, న్యాయంగా, యథార్థంగా నాయన యొక్క కార్యక్రమాన్ని జరిగించి ప్రభువా మరి నాయన ప్రజలందరినీ నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి నడిపించడానికి, మా ద్వారా అనేక మందిని నాయన నడిపించడానికి మాకు అవకాశాన్ని కల్పించినందుకు నీకు వందనాలు. నరకం ఖాళీ చేయబడాలి, పరలోకం నింపబడాలి అన్న ఒకే నినాదముతో ముందుకు వెళ్తున్నాం ప్రభువా. ఎందుకంటే అయా, రక్షింపబడిన 99 గొర్రెల కంటే నశించిపోతున్న ఒక్క గొర్రె పట్ల నువ్వు గొప్ప నాయన, ఇదిగో భారము కలిగిన దేవుడివి. అట్టి భారాన్ని మా హృదయంలో కూడా పెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవా, భారముతో, బాధ్యతతో యొక్క
సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి నీ కృపను మాకు దయచేయమని, ప్రతి దినము ఈ రీతిగా లైవ్లో మేము నీ ప్రియ బిడ్డలతో కలిసి కొద్ది నిమిషాల పాటు, గంట 20 నిమిషాల పాటు దేవా నిన్ను ధ్యానించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పరిశుద్ధాత్మ నడిపింపుతోని నడిపించమని, ఆయన ఎదుగుని తండ్రి నీ సహాయాన్ని మాకు అందించమని, నీ దీనదాసుడిని నన్ను ప్రభువా నీ సిలువ చాటున మరుగుపరిచి నువ్వు ఒక్కడివే మహిమని ఘనతని ప్రభావాలను పొందుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్, దేవుని స్తోత్రం. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి స్తుతించాలని, దేవుని నామాన్ని ఘనపరచాలని నేను ఆశపడుతున్నాను. ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానే పాట పాడుకుంటూ దేవుని గణపరుచుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాట పాడుతున్నప్పుడు అందరూ ఏకీభవించి దేవుని స్తుతించవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పాడదాం అందరం కలిసి. ఆమేన్. చెప్పకూడదా? అందరూ చెప్పకూడదు. ప్రభువుని స్తుతించాలి. నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రం స్తోత్రం. నాకున్న వారందరూ నన్ను వెలివేసిన నీవు మాత్రం విడిచిపెట్టని దేవుడవయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయిన
దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా స్తోత్రమయ్యా లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా నన్ను విడువలేదు యేసయ్యా నన్ను విడువలేదు యేసయ్యా ఆమేన్ ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా దేవునికి స్తోత్రం. మరి చక్కని పాట. ఎంత మంచి దేవుడు. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన చింతలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి. సో మరి ఇంకొక పాట, నిజమైన ద్రాక్షావల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి గణపరచుకుందాం. సో ప్రతి ఒక్కరూ కూడా దేవుని నామాన్ని ఆరాధించవలసిందిగా, దేవుని నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే
నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ
రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. దేవునికి స్తోత్రం. మరి చక్కని పాట. దేవుని నామంలో మనమందరము కూడా దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనే పాట పాడుకుంటూ దేవుని కనపరుచుకుందాం. పరిపూర్ణమైనది నీ మార్గం.
దేవునికి స్తోత్రం. మరి దేవుడి చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి మన స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుడు, మన స్తుతులకి పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు అయిన ఆ దేవుణ్ణి గణపరచుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటే, మరి అంత మాత్రమే కాదు, ఆయన ఎప్పుడు కూడా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి నడిపిస్తున్న వాడు. ఆయన నిత్యము కూడా మనల్ని కాపాడుతూ కునుకని వాడుగా మన మధ్యలో ఉంటూ ఉండగా మనమందరము కూడా దేవాది దేవుని ఆరాధించుకుంటూ వాక్య భాగంలోకి వెళ్లే ముందు మరి ఒక మాట ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఒక లైవ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. అంత మాత్రమే కాదు, నేను విడవను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని వాగ్దానం చేసినట్టుగా మరి నాయనా, మేము ఎక్కడున్నప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా నడిపిస్తున్న దేవుడవి. దేవా, మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవై, స్తుతులకి పాత్రుడవు నీవే, ఆరాధనకి యోగ్యుడవు నీవే, ఆసీనుడవై ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో మరి నువ్వు మాతో మాట్లాడమని అడుగుతున్నాను. నీ వాక్యాన్ని, నీ వాక్కుని, నీ స్వరమును మాకు వినిపింపచేసి మా జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయమని అడుగుతున్నాను. రీస్టోరేషన్లోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళమని, ఏదో తండ్రి మా ప్రతి పరిస్థితుల్ని రీస్టోర్ చేయమని తండ్రి నాయన, మరి ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకాలు మా జీవితాల్లోకి రానియకుండా పూర్తిగా నీ కనుసైగల్లో నీ యొక్క చిత్తములు నడిపించమని ప్రభా, ఇదిగో తండ్రి నీ దీనదాసుని బలహీనుని ప్రభా నీ ఆత్మతో బలపరిచి నీ కార్యాలు మా పట్ల జరిగించమని, నీ సిలువ చాటును నన్ను మరుగుపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు వర్తమానము రీస్టోరేషన్. రీస్టోర్ యువర్ ఫ్యామిలీ, రీస్టోర్ యువర్ మినిస్ట్రీ, రీస్టోర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈస్ ద టైమ్ టు రీస్టోర్. ఇది సరైన సమయము. రీస్టోరేషన్కి ఇది సరైన సమయము. అంటే పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా తిరిగి ఆత్మీయతలో కావచ్చు, మరి అనేక విషయాల్లో ఆత్మీయంగా స్పిరిచువల్గా కావచ్చు, మరి ఫ్యామిలీలో, మినిస్ట్రీలో, ప్రేయర్లో ఎక్కువగా ఇంతకుముందు జాబ్స్లో బిజీగా ఉండి ప్రేయర్స్లో గడపలేకపోయాం. ఇప్పుడు యూ హ్యావ్ సఫిషియంట్ టైం టు స్పెండ్ మోర్ టైం విత్ గాడ్. సో ఈ వాక్యం చదవటంలో బిజీగా ఉండి ఇంతకుముందు 5-10 నిమిషాల్లో నీ యొక్క వర్తమానాన్ని ముగించుకొని వెళ్ళిపోతాం. బట్ నౌ యూ హ్యావ్ ఎ సఫిషియంట్ టైం టు రీడ్ బైబుల్. ఎక్కువగా అర్థం చేసుకోవటానికి, ధ్యానించడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఇట్స్ అ రైట్ టైం టు రీస్టోర్ యువర్ ఫ్యామిలీ అండ్ రైట్ టైం టు రీస్టోర్ యువర్ స్పిరిచువల్ లైఫ్, రీస్టోర్ యువర్ మినిస్ట్రీ. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా రీస్టోరేషన్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. పర్టికులర్గా సో ఫ్యామిలీలో రీస్టోరేషన్ని, స్పిరిచువల్ రీస్టోరేషన్ని ఈ లాక్డౌన్ టైంలో దేవుడు ఎక్కువగా చూపిస్తున్నాడు. సో దీనికి గాను దేవుడు వాక్యం ఇస్తున్నది, వాక్య భాగము మనకి వాక్యానుసారంగా మనల్ని నడిపిస్తున్న అంశము నెహెమియా గ్రంథములో నుంచి మొదటి 2 అధ్యాయాల్లో మనము ధ్యానించుకుంటున్నాం. నెహెమియా చాప్టర్లో నుంచి మనము ధ్యానించుకుంటాం. నెహెమియా ఎలాగైతే పడిపోయిన ప్రాకారాన్ని మరలా తిరిగి కట్టాడు. యెరూషలేము ప్రాకారాలు, పడిపోయిన ప్రాకారాలు, కాలిపోయిన గుమ్మాలు ఉన్నాయి కదా, వాటిని ఏ రీతిగా మరలా తిరిగి నిర్మించాడు, అవి ఎలా రీస్టోర్ చేయగలిగాడు అన్న దాని గురించి, మరి దాని కొరకు ఆయన ఎలాంటి వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు, మరి ఎలాంటి అనుభవాలు గుండా, ఉపవాస దినాల్లో గుండా వెళ్ళాడు, ఎన్ని దినాల్లో దాన్ని రీస్టోర్ చేయగలిగాడు. సో అవన్నీ కూడా మనం ఈరోజు జాగ్రత్తగా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా నెహెమియా విరిగిన హృదయము, నలిగిన మోకాళ్ళు, తడిసిన కళ్ళు కలిగిన వాడంట. విరిగిన హృదయము తన గోత్రికుల పట్ల, మన యూదుల పట్ల, యూదాదేశపు వారు యెరూషలేము పట్టణానికి సంబంధించిన వారి పట్ల ఆయన మరి ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకున్నప్పుడు విరిగిన హృదయము, వంగిన మోకాళ్ళు, దేవుని ఎదుట ప్రతి అంశము, ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ దానియేలు దినముకి 3 మార్లు ప్రార్థన చేసినట్టుగా నెహెమియా కూడా మరి దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపినట్టుగా మన వాక్య భాగంలో జాగ్రత్తగా చూడగలుగుతున్నాం. తడిసిన కళ్ళు అంటే వారి యొక్క
పడిపోయిన ప్రాకారాల కొరకు, పితరుల సమాధులు ఉండే ఆ యొక్క స్థలాల నిమిత్తము, ఆ ప్రాకారాల నిమిత్తము, కాలిపోయిన గుమ్మాల నిమిత్తము వేదన కలిగి కన్నీటితో దేవుని సన్నిధిలో వేడుకున్న వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ ఓపెన్ చేయండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుందాం. అహల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు, జాగ్రత్తగా గమనించండి, ఈ మాటను వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. చాలండి. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. యెరూషలేము యొక్క పరిస్థితి గురించి, మరి ఎవరన్నా ఊరు నుంచి వచ్చినప్పుడు, మన బంధువులు మనం సిటీలో నివసిస్తున్న ఎవరైనా పక్క ఊరు నుంచి వచ్చినప్పుడు వారిని అడిగి అన్ని క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటాం. నెహెమ్యాకి తన ఊరన్నా కానీ తన ఊరిలో ఉన్న ప్రజలు పట్ల బాధ్యత మరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన ఆ ఊరి యొక్క సమాచారాలు తెలుసుకుంటూ ఉన్నాడు. అయితే అక్కడ చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ పడుతున్నారు. మరి అంత మాత్రమే కాదు, యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినాయి, యెరూషలేము యొక్క గుమ్మములు కాల్చివేయబడ్డాయి, పడద్రోయబడ్డాయి అని వారు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క వర్తమానాన్ని నెహెమ్యాకి అందించారట. సాధారణంగా ఎవరైనా మన ఇంటికి వస్తే మనం తప్పకుండా అడిగేది, ఆ పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మరి అందరినీ కూడా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మరి అది బాధ్యతగా మరి వారు ఎలా ఉన్నారు అన్న దాని గురించి మనము క్యూరియాసిటీ తోటి తెలుసుకోవటానికి అడుగుతూ ఉంటాం. ప్రతి ఒక్కరి గురించి, బంధువుల గురించి, ఇరుగు పొరుగు వారి గురించి అడుగుతూ ఉంటాం. అటు రీతిగానే అక్కడ కొంతమంది వచ్చినప్పుడు ఆ ప్రాంతం నుంచి, యెరూషలేము నుంచి కొంతమంది వచ్చినప్పుడు నెహెమ్యా కూడా అదే మాదిరిగా వాళ్ళని అడిగారంటే ఎలా ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడున్న వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, చెరపట్టబడిన వారిలో శేషించబడిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము ప్రాకారములు పడిపోయినాయి, యెరూషలేము గుమ్మములు కాల్చివేయబడ్డాయి అని చెప్పినప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఈ వర్తమానం తెలిసిన వెంటనే తన పితరులు నివసించిన స్థలము, తన పితరుల స్వాస్థమైన స్థలము, దేవుడు దీవించిన పట్టణము, ఆ పట్టణం యొక్క ప్రాకారాలు పడిపోయినాయి, ఆ పట్టణం యొక్క గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, అగ్ని చేత కాల్చివేయబడ్డాయి అని మరి తెలిసినప్పుడు వెంటనే నెహెమ్యాకి బహు దుఃఖం వచ్చేసిందట. నెహెమ్యాకి భారం వచ్చేసింది తన హృదయంలో. మరి తన ఊరిని గూర్చి, తన యొక్క ప్రజలను గూర్చిన భారం. ఈ రోజులలో అనేక మంది సేవకులకు కూడా ఇట్లాంటి భారం ఉండాలి. సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా భారం ఉండాలి. నెహెమ్యాకు ఉన్నంత భారం ఉండాలి. ఏంటి అంటే కనుక తన ఊరి ప్రజలను, తన వారినో, మరి వారి యొక్క స్థితిని గతిని తెలుసుకున్నప్పుడు కష్టపడుతున్న వారి గురించి, మరి తప్పిపోతున్న వారి గురించి, ఈ లోక సంబంధమైన ఆచారాలతో పట్టబడిన వారి గురించి తెలుసుకున్నప్పుడు భారము కలిగి వారి నిమిత్తమై దుఃఖముఖముతో ఆకాశమందలి దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలంట. వారి నిమిత్తమై ఎప్పుడు మన కుటుంబం గురించి, మన గురించి ప్రార్థన చేసుకోవటం కాదు, ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక అంశం యాడ్ అయింది మీకు, ఏదండి, కరోనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ యొక్క అంశాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ప్రే. ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రేయర్ చేయటానికి. లోకంలో ఎన్నో వింత కార్యాలు జరుగుతున్నాయి. వాటన్నిటి నిమిత్తం ప్రార్థన చేయటానికి బాధ్యత సేవకుడికి మాత్రమే కాదు, మరి విశ్వాసుకు కూడా పెట్టాడు దేవుడు. ప్రతి ఒక్కరికి, నీకు కూడా, ఈ లైవ్ చూస్తున్న నీకు కూడా
దేవుడు ఆ బాధ్యత బరువు పెట్టాడు. ఎలాంటి బరువు అంటే కనుక, మరి ఎక్కడైనా చెరపట్టబడిన వాళ్ళు, శ్రమ పడుతున్న వారు, దేవుని బిడ్డలు ఇబ్బందులు పడుతున్నవారు, ఈ లోక సంబంధమైన ఆచారాలతోటి, ఈ లోక సంబంధమైన పనులతో కొట్టుకొని పోతున్న వాళ్ళు, అలాంటి వారు ఇబ్బందులు పడుతున్నారు, మరి శ్రమ పడుతున్నారు, వారి యొక్క కుటుంబాలు శిథిలమైపోతున్నాయి అని తెలిసినప్పుడు, చెల్లాచెదురైపోతున్నాయి అని తెలిసినప్పుడు, నువ్వు వారి నిమిత్తమే భారం కలిగి కన్నీటితో ప్రార్థన చేయాలంట. విజ్ఞాపన కలిగిన మనసును దేవుడు నీకు ఇచ్చాడు. ఏడ్చి ప్రార్థన చేసే ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు. నెహెమ్యాకి మరి తన ఊరి పట్ల, తన ప్రజల పట్ల, తన పితరుల పట్ల, తన పితరులు నివసించిన స్థలం పట్ల మరి ఎక్కువ బాధ్యత కలిగిన వాడు కాబట్టి తన దూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటున్నప్పటికీ ఎప్పుడు ఎవరొచ్చినా సరే ఆ ఊరిని గురించిన వర్తమానాన్ని కనుక్కుంటూ ఉంటాడు. ఎలా ఉంది, ఆ ఊరి ప్రజలు ఎలా ఉన్నారని చెప్పేసి కనుక్కుంటూ ఉంటారు. అటు రీతిగానే కనుక్కున్నప్పుడు మరి ఈసారి వర్తమానం తెలిసింది, యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి, గుమ్మాలు అగ్నిచేత కాల్చివేయబడ్డాయి, అక్కడ శేషించబడిన వారు శ్రమలు పడుతూ, నిందలు పడుతూ, అవమానాలు పడుతూ జీవిస్తున్నారు. మరి అన్నప్పుడు వెంటనే నెహెమ్యా పరిగెత్తుకుంటూ ఊరికి బయలుదేరి వెళ్ళిపోలేదు. కానీ మొట్టమొదటిగా తను చేసిన మరి బాధ్యతగా చేసిన పని ఏంటంటే ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. నీకేదన్నా వర్తమానం తెలిసినప్పుడు నువ్వు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తామో, హడావుడి పట్టమో, కంగారు పడిపోవటం కాదు. కానీ ఫస్ట్ దాని నిమిత్తమై వేదన కలిగి దుఃఖముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాంట్లో నీకు సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాట. దాంట్లో నీకు ఒక మంచి సొల్యూషన్ దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి మరి మరుగుపరచబడింది, దాచిపెట్టబడింది ఏది లేదు. అటు రీతిగానే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే గనక నెహెమ్యా వలె బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. ఆయన అలా ప్రార్థన చేసే వాళ్ళని ఆయన ఎంచుకుంటూ ఉంటాడు. దేవుని పని పట్ల భారం కలిగిన వారిని ఆయన ఎంచుకుంటూ ఉంటాడు. వారి మీద ఆయన ఆ యొక్క బాధ్యతని పెడుతూ ఉంటాడు. చూడండి, ఎవరిని ఎంచుకుంటాడంటే పనిపాట లేని వాళ్ళని, బద్ధకస్తుల్ని ఆయన సేవ కొరకు ఎంచుకోడు. కానీ ఆల్రెడీ పనిలో ఉంటూ బాధ్యత కలిగి వారి యొక్క కుటుంబాలని, వారి యొక్క ఉద్యోగాల్లో బాధ్యత కలిగి ఉంటున్న వారిని దేవుడు ఎంచుకుంటాడు. అంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయితేనే దేవుడు అప్పగించిన పరిచర్యను కూడా రెస్పాన్సిబుల్గా చేయగలుగుతాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, నీ ఫ్యామిలీ పట్ల నీకు బాధ్యత లేదు, నీ యొక్క మరి ప్రజల పట్ల నీకు బాధ్యత లేదు, వారి గురించి వేదన కలిగి ప్రార్థన చేసే అనుభవం నీకు లేదు, అలాంటప్పుడు దేవుడు నీకు ఎలాంటి బాధ్యతలు అప్పగించడు. ఆయన సేవకు వ్యక్తులు అవసరమైనప్పుడు బద్ధకస్తులు, పని లేని వారు ఆయనను ఎంచుకోడు. కానీ అప్పటికే పని చేస్తున్న వాళ్ళని దేవుడు ఎంచుకుంటాడు. మన పాత నిబంధన గ్రంథంలో కానీ, కొత్త నిబంధన గ్రంథంలో కానీ మనము కొంతమంది వ్యక్తుల్ని పరిశీలించుకున్నట్లయితే ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే మోషేని పిలుచుకున్నాడు. ఎక్కడంటే హోరేబు కొండ వద్ద తన మామ యొక్క మందను మేపుతున్నప్పుడు మరి పనిలో ఉన్నప్పుడు మోషేని పిలుచుకున్నాడు. గిద్యోనుని గానుగ దగ్గర పని చేస్తున్నప్పుడు గిద్యోనుని పిలుచుకున్నాడు. సౌలు తన తండ్రి యొక్క మరి గాడిదలను వెతకటానికి వెళ్ళినప్పుడు, ఆ పనిలో ఉన్నప్పుడు దావీదుని మరి తన తండ్రి యొక్క మందని మేపుతున్నప్పుడు దావీదుని పిలుచుకున్నాడు. ఎలీషాని 12 అరకలతో దున్నుతున్నప్పుడు ఎలీషాని పిలుచుకున్నాడు. నెహెమ్యాని గిన్నె అందించే రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తిగా ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తిని పిలుచుకున్నాడు. పేతురు ఆంధ్రేయులను పిలుచుకున్నాడు కదా, సముద్రంలో చేపలు పట్టేవారిని వాళ్ళని పిలుచుకున్నాడు, మనుషులు పట్టే జాలరుగా. యాకోబు యోహాన్ని పిలుచుకున్నాడు, వలలు బాగు చేసే వాళ్ళగా ఉండటానికి వాళ్ళు ఆ పనిలో ఉన్నప్పుడు పిలుచుకున్నాడు. మత్తయిని పిలుచుకున్నాడు, సుంకము సేకరించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయనను పిలుచుకున్నాడు. సౌలును పిలుచుకున్నాడు, దేవుని బిడ్డల్ని హింసించే వారిని మరి హింసించనీయకుండా దేవుని కొరకు హింసపడటానికి పిలుచుకున్నాడు. ఇట్లా అనేక మందిని పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మనం పరిశీలించి చూసుకుంటే గనక ఎవరిని పిలుచుకున్నాడంటే గనక ఎవరైతే ఆల్రెడీ పనిలో ఇన్వాల్వ్ అయి బాధ్యతతో చేస్తున్నారో వారిని పిలుచుకున్నాడు. మరి మార్టిన్ లూథర్ గారు కావచ్చు, జాన్ వెస్లీ గారు కావచ్చు, మరి స్పర్జను, డిఎల్ మోడీ, వీళ్ళందరూ కూడా వారి పనుల్లో బిజీగా ఉన్నప్పుడు దేవుడు వారిని పిలుచుకున్నాడంట. ఎవరు ఖాళీగా టైం పాస్తో ఉన్నప్పుడు పిలవలేదు, వారి యొక్క సమయాన్ని వృధా పరుచుకుంటున్న సమయంలో పిలవలేదు. కానీ ఆల్రెడీ
వాళ్ళు వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి బాధ్యత కలిగి పని చేస్తున్నప్పుడు దేవుడు వారిని పిలుచుకొని వారి ద్వారా అద్భుతమైన సేవను దేవుడు చేయించాడు. అంటే మరి హిస్టరీ రికార్డ్ అయ్యే విధంగా, హిస్టరీలో ఒక చిరస్థానంగా నిలిచిపోయే విధంగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి బాధ్యత కలిగిన వాళ్ళు దేవుడు కావాలంట. తన కుటుంబం పట్ల, మరి నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ్యత కలిగిన వారు. నెహెమ్యా కూడా ఒక బాధ్యత ఉంది. ఏంటి అంటే కనుక యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి అన్నప్పుడు, మరి ఆ గుమ్మములు కాలిపోయినాయి అన్నప్పుడు, అక్కడ ప్రజలు శేషించబడిన, విడిచిపెట్టబడిన ప్రజలు, చెరపట్టబడిన ప్రజలు మరి అక్కడ అనేక ఇబ్బందులు పడుతూ, శ్రమలు పడుతూ ఉన్నాడు అని తెలిసినప్పుడు వారి నిమిత్తమే బాధ్యత కలిగి కన్నీటితో దేవుని సన్నిధిలో ఏడుస్తూ దేవునికి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడంటే 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం చూసుకుంటే కనుక నెహెమ్యా చేసిన ప్రార్థనని మనం చూడగలుగుతున్నాం. నెహెమ్యా ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి చూద్దాము. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. చిత్తగించుము. నీవు నీ మహా ప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. చూడండి, నెహెమ్యా ప్రార్థన చేశాడంట. మొట్టమొదటిగా నెహెమ్యా ప్రార్థనలో 4 డైమెన్షన్స్ ఉంటాయి. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను నేను మీకు. నెహెమ్యా ప్రార్థన స్టైల్ గురించి, నెహెమ్యా ఏ రీతిగా ప్రార్థన చేశాడన్న దాని గురించి నేను తర్వాత అంశంలో నేను ఎప్పుడన్నా మీకు ప్రార్థన గురించి కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. కానీ నెహెమ్యా ప్రార్థన చేశాడంట, భారం కలిగిన ప్రార్థన. నెహెమ్యా దేవుని ఎదుట మరి విషయం తెలిసినప్పుడు, ఏ విషయం అంటే చెరపట్టబడిన వారు శ్రమ పడుతున్నారు, నిందపడుతున్నారు, మరి వారు భయంకరమైన విపత్తుల్లో కూరుకొని పోయి ఉన్నారు అని చెప్పేసి తెలిసినప్పుడు, యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, యెరూషలేము యొక్క పరిస్థితి బాగాలేదు అని తెలిసినప్పుడు, మరి గొప్ప స్థానంలో రాజు దగ్గర గిన్నె ద్రాక్షరసముతో గిన్నెందించే వ్యక్తిగా ఉన్న ఆ నెహెమ్యా వెంటనే భారము కలిగి ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. ఉపవాసం ఉండి ఎస్తేరు మరి యూదులకి శ్రమ కలిగింది అని తెలిసినప్పుడు వెంటనే ఆమె ఉపవాస దినాలు ప్రకటించుకొని దేవుని ఎదుటికి పోయింది. దేవుని సన్నిధిలో గడిపి ఉపవాస దినాలు ప్రకటించుకొని రాజు దగ్గరికి పోయినప్పుడు రాజదండం ఆమె వైపు తిప్పబడింది. ఎస్తేరు ఉపవాస దినాలు ప్రకటించుకుంది. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె పట్ల గొప్ప కార్యాలు చేసి ఆమె వైపు మరి రాజు యొక్క కనికరం ఆమె వైపు వచ్చులాగున, రాజు యొక్క దయ ఆమె వైపు వచ్చులాగున దేవుడు మరల్చాడు. ఎందుకంటే రాజు దగ్గరకు వెళ్ళక ముందు ఆమె ఏం చేసిందంటే గనక ఉపవాసం ఉండింది. దయచేసి గమనించండి, ఒక విపత్తు నీ జీవితంలో, నీ కుటుంబంలోకి వచ్చినప్పుడు, ఒక శ్రమ నీ జీవితంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ప్రార్థన. ఉపవాస ప్రార్థన అయితే మరీ సంతోషం. ఒక మంచి అనుభవం కూడా నువ్వు వెళ్ళాలంటే గనక తప్పనిసరిగా మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ప్రార్థన. అది కూడా ఉపవాస ప్రార్థన అయితే అది చాలా సంతోషకరమైన విషయం. ఆ ప్రార్థనకి దేవుడు వెంటనే సమాధానం ఇస్తూ ఉంటాడు.
ఎస్తేరు మరి యూదులకి శ్రమ సంభవించింది అని తెలిసినప్పుడు ఆమె వెంటనే ఉపవాసం ఉండి 3 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. రాజదండము ఆమె వైపు తిప్పబడింది, ఆమె మీదకి ఫేవర్ వచ్చేసింది. మరి నెహెమియా కూడా విషయం తెలిసినప్పుడు తన యొక్క పితరులు నివసించే స్థలం యొక్క పరిస్థితి మరి ఆయనకి తెలుపబడినప్పుడు ఆయన వెంటనే ఉపవాసం ఉండి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఆకాశం అందరి దేవునికి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడంటే ఎట్లనగా, ప్రభువా అతి భయంకరుడు అయిన దేవా, గొప్ప దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి, మా పితరులకి వాగ్దానం చేసిన దేవుడివి, శ్రమలో నీకు మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇస్తారని చెప్పిన దేవుడివి. అయితే మేము మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నీకు విరుద్ధంగానే చేశాము, మా పితరులు విరుద్ధంగా చేశారు, వారిని బట్టి శిక్ష మా మీదకు రాకుండా దయతో మమ్మల్ని కనికరించి నీకు మొరపెట్టిన ఎడల ఉత్తరం ఇస్తారని వాగ్దానం చేసిన వాడు కాబట్టి మా యొక్క ప్రార్థనను అంగీకరించి మా ప్రజలను విడిపించు అని ప్రార్థన చేశాడంట. భారం కలిగి కన్నీటితో విరిగి నలిగిన హృదయం కలిగి మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి ఆ తర్వాత యథావిధిగా తన యొక్క డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? రాజు దగ్గర గిన్నె అందించడానికి వెళ్ళిపోయాడు. రాజు యొక్క సంస్థానంలో రాజు దగ్గర ద్రాక్షరసపు గిన్నెను అందించడానికి అక్కడికి వెళ్ళాడంట. 2వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదువుకుందాము. మొదటి నుంచి 5వ వచనం వరకు 3వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. అటు తరువాత అర్థహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. పూర్వం నేను ఎన్నడూ కూడా విచార ముఖము కలిగిన వాడిని కాదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. చూడండి, ఇక్కడ వెంటనే మరి మొట్టమొదటిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత తన డ్యూటీకి తను వెళ్ళిపోయాడంట. రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా, మరి వెళ్ళాలన్నా కానీ మొట్టమొదటిగా పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకి గిన్నె అందించే వ్యక్తి, ద్రాక్షరసపు గిన్నెను అందించే వ్యక్తి. అయితే నెహెమియా ముఖం ఎప్పుడు కూడా అంత విచారంగా కనిపించలేదు. రాజు అతి దగ్గరగా చూసి, మరి నీకు ఎప్పుడు వ్యాధి లేదు కదా, నీ జీవితంలో నీకు వ్యాధి లేదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండేవాడు గిన్నె అందించే టైంలో, ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా మరి నీ ముఖము దుఃఖముఖంతో ఉన్నది అని చెప్పేసి అడిగాడు. ఇది మామూలు దుఃఖం కాదు, నీ హృదయంలో నుంచి వచ్చిన దుఃఖము, పైపైన కలిగిన దుఃఖము కాదు, నీ హృదయంలో కలిగిన భారముతో కూడిన దుఃఖం. కాబట్టి మరి ఎందుకు ఈ దుఃఖము అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు నెహెమియా చెప్తున్నాడట, చూడండి, లోపల నువ్వెంత బాధని ఉంచుకొని పైకి నవ్వాలని ప్రయత్నించినా కానీ ఆ నవ్వు ఆర్టిఫిషియల్ గానే ఉంటూ ఉంటుంది. నీ లోపల సంతోషం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ ముఖంలో నువ్వు నవ్వినా నవ్వకపోయినా సంతోషం కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇన్నర్గా నీ యొక్క ఆత్మలో నువ్వు సంతోషం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇన్నర్గా సంతోషంతో ఉంటావో మరి మనుషుల మధ్యలో నువ్వు ఎక్కడ 10 మందిలో ఉన్నా కానీ 100 మందిలో ఉన్నా కానీ ఆ గ్లోరీ అనేది నీ మీద కనపడుతుంటుంది, నీ ముఖంలో కనిపిస్తుంటుంది. నీ హృదయంలో దుఃఖం ఉన్నది, మరి నువ్వు పైకి ఎంతగా మరి ఆ దుఃఖాన్ని లోపల కప్పిపుచ్చి సంతోషంగా ఉండాలని ప్రయత్నించినా కానీ ఆటోమేటిక్గా దుఃఖం అనేది కనపడుతుంటుంది. అప్పటిదాకా నెహెమియా దుఃఖముతో దేవుని ఎదుట ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని అక్కడి నుంచి ప్రార్థన అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఆ యొక్క పరిస్థితిని గమనించాడంట. నీకు వ్యాధి లేదు, నీ శరీరంలో ఎలాంటి రోగం లేదు, మరి నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇదివరకు ఎన్నడూ కూడా ఇలాంటి దుఃఖముఖం నీ జీవితంలో నేను ఎప్పుడు చూడలా, ఫస్ట్ టైము నువ్వు ఇలా దుఃఖపడటం చూస్తున్నాను, మరి ఎందుకు ఇలాంటి దుఃఖము అని చెప్పేసి అంటే అప్పుడు నెహెమియా అంటున్నాడు, నా పితరులు సమాధులుండే పట్టణము పాడైపోయింది, ఆ పట్టణం యొక్క ప్రాకారాలు పడిపోయినాయి, ఆ పట్టణం యొక్క గుమ్మాలు కాలిపోయినాయి. మరి అలాంటి పరిస్థితుల్లో నా యొక్క దేశము, నా యొక్క రాష్ట్రము, నా యొక్క ఊరు మరి అతి భయంకరంగా ఉన్నప్పుడు నేను ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలుగుతాను? ఆ విషయం తెలిసినప్పుడు, నా పితరుల పరిస్థితి తెలిసినప్పుడు, నా పితరులు నివసించే స్థలం యొక్క అక్కడ దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమని నాకు తెలిసినప్పుడు కూడా నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను రాజా అని చెప్పేసి రాజుతో అన్నప్పుడు రాజు వెంటనే 5వ వచనంలో చూసుకుంటే కనుక ఆ రాజు వెంటనే నేనేం చేయాలి నీ కొరకు,
రాజుతో, నీ సముఖమందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని. ఏం చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు నెహెమ్యా అంటున్నాడు కదా, నేను ఒకవేళ నీ సముఖమందు నేను దయ పొందిన వాడినైతే కనుక. ఎస్తేరు రాజు యొక్క దయను పొందుకున్నది. దేవుని దయను మాత్రమే కాదు, రాజు యొక్క దయను కూడా పొందుకున్నది. అట్లానే నెహెమ్యా కూడా రాజు యొక్క దయని పొందుకున్న ఎడల, నీ సముఖమందు నీ యొక్క దయను నేను పొందుకున్న ఎడల నా పితరులు ఉండే దేశానికి నన్ను పంపించు, అక్కడికి వెళ్ళి ఆ పాడైపోయిన పట్టణాన్ని మరలా తిరిగి నూతనంగా నిర్మించి నేను తిరిగి వస్తాను అని చెప్పేసి అన్నాడంట. అంటే వెంటనే రాజు పర్మిషన్ ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రాజు పూర్తి అధికారంతో పర్మిషన్ మరియు ఆ యొక్క ప్రాకారాలు మరి కాలిపోయిన గుమ్మాలు తిరిగి నిర్మించడానికి కావలసినంత సొమ్ము సహాయాన్ని కూడా మరి పనివారిని కూడా ఇచ్చి పంపించాడట. పనిముట్లు కావచ్చు, ఏదైతే అవసరమో దానికి. దేవుని ఎదుట ప్రార్థన చేసుకుని వెళ్ళాడు కాబట్టి అంత ఫేవర్ వచ్చింది ఆయనకి. సో ఫస్ట్ ఏం చేశాడంటే కనుక, విషయం తెలిసినప్పుడు దేవుని ఎదుట ప్రార్థన చేసుకుని వెళ్ళాడు కాబట్టే రాజు దగ్గర అంత ఫేవర్ని పొందుకోగలిగాడు. నువ్వు వెళ్ళు, నీ పన్ను చూసుకో అంట మాత్రమే కాకుండా, నీకేం చేయాలనుకుంటున్నావు, నేను ఎన్ని దినాలు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు అన్నప్పుడు, ఇన్ని దినాలు అన్ని దినాలని నేను చెప్పలేను రాజా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూసినప్పుడు ఎన్ని దినాలు పట్టిద్దో నాకు తెలియదు కాబట్టి నేను ఇంత టైం అని చెప్పలేను. నన్ను ఫస్ట్ అక్కడికి పంపించడం మాత్రమే కాదు, దానికి మరి అవన్నీ తిరిగి నిర్మించుకోవాలంటే నాకేది అవసరమో అవన్నీ కూడా నువ్వు సహాయం చేయన్నప్పుడు వెంటనే రాజు కూడా అప్రూవ్ చేసేసాడంట. ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వారితో కూడా మరి లేఖలు రాసి పంపించినట్టు మనం చూడగలుగుతున్నాం. నెహెమ్యా రాజు యొక్క దయని ఎలా పొందుకున్నాడు అంటే గనక, మొట్టమొదటిగా దేవుని ఎదుట మోకరించి కన్నీటితో దుఃఖముఖముతో ప్రార్థన చేశాడు. ఎస్తేరు రాజు దయని ఎలా పొందుకున్నది? దేవుని ఎదుట ఉపవాసం ఉండింది, దేవుని సన్నిధిలో కూర్చొని మరి మూలుగులతో ప్రార్థన చేసింది. కాబట్టే మరి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు యొక్క దండము తాకీదులు మార్చివేయబడ్డాయి. యూదుల పక్షముగా రాయబడిన తాకీదులన్నీ కూడా మరలా తిరగ రాయబడ్డాయి, వారికి ఫేవర్గా అయిపోయింది అనమాట. ఎవరైతే మరి చంపాలని చూశాడో వాళ్ళ మీదకే ఆ యొక్క శాపము తిరిగి వచ్చినట్టుగా చూడగలుగుతున్నాం ఎస్తేరు గ్రంథంలో. అటు రీతిగానే నెహెమ్యా కూడా ఏం చేశాడంటే గనక, మొట్టమొదట దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు, నీ మేనేజర్కి నువ్వంటే అసలు పడదు, నిన్ను చూస్తేనే అతని ఒళ్ళు కంపరంగా ఉంటూ ఉంటుంది, అతను మరి చీదరించుకుంటూ ఉంటాడు, నిన్ను చూస్తేనే కోపం వస్తూ ఉంటుంది. అప్పటి వరకు సంతోషంగా ఉంటున్న వ్యక్తి నిన్ను చూడగానే అసహ్యపు పేసి పెడుతూ ఉంటాడు. ఎందుకో తెలియదు, నీ మిస్టేక్ లేదు, నీ పొరపాటు లేదు, నీ వర్క్ విషయంలో కరెక్ట్గా చేసుకుంటున్నావు, ఆన్ టైంకి వెళ్తావు, ఆన్ టైంకి వస్తావు, లీవ్స్ పెట్టవు, మరి ప్రాపర్గా అన్ని మర్యాదగాను క్రమముగాను నాలెడ్జ్ అండ్ విజ్డమ్తో నువ్వు చేసుకుంటున్నావు. అయినప్పటికీ కూడా నీ మీద ఉండే అధికారికి నువ్వంటే ఇష్టం లేదు, నీ మీద ఉంచబడిన అధికారికి నువ్వంటే ఇష్టం లేదు. మరి ఆ టైంలో నువ్వేం చేయాలంటే కనుక, అధికారి ఎదుటికి వెళ్లే ముందు ఒక నిమిషం పాటు మోకరించి ప్రార్థన చేసుకో. ఏ స్థలమైనా సరే. నాకు తెలిసిన ఒక పొలిటీషియన్ ఉన్నాడు, అతను హీజ్ ఒక పార్టీకి సంబంధించిన పొలిటీషియన్, మంచి పదవిలో ఉన్నాడు. అతను టెండర్లు వేయటానికి వెళ్తూ ఉంటాడు. టెండర్ వేయటానికి వెళ్ళినప్పుడల్లా ఆ టెండరు యొక్క మరి అవకతవకలు ఉన్నట్లయితే కనుక వెంటనే ఆ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర అక్కడే ఎక్కడున్నాడు అక్కడే మోకరించి ప్రార్థన చేసుకుంటాడట ఆ యొక్క పొలిటీషియన్. అతను నాతో చెప్పినప్పుడు, మరి ఇంత హోదాలో ఉండి ఇంత ఉన్నత స్థానంలో ఉండి 10 మంది ఎదుటి కూడా నువ్వు ఎలా మోకరించి ప్రార్థన చేసుకుంటావు? మనమైతే సిగ్గు షేమ్ అనుకుంటూ ఉంటాం, మామూలుగా మనసులో చేసుకుంటూ ఉంటాం, మనం ఏముందిలే అని చెప్పేసి అక్కడే కూర్చున్న చోటే మామూలుగా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, కళ్ళు మూసుకొని, భయంతో, ఆందోళనతో, కంగారుతో. కానీ ఆ వ్యక్తి చెప్పినప్పుడు నిజంగా మనం ఇంకా ఎక్కడున్నామని చెప్పేసి అనిపించింది. నీ పైనున్న అధికారికి నువ్వు అంటే నచ్చట్లా, నీ పైనున్న అధికారికి నిన్ను అసలు ఇష్టపడట్లా, నీ బంధువుల్లో వారు నిన్ను ఇష్టపడట్లా, నీ రక్త సంబంధికులు నిన్ను ఇష్టపడట్లా. మరి నువ్వేం చేయాలంటే కనుక ఈ సమయంలో మొట్టమొదటిగా వారిని కలుసుకునే ముందు దేవుని ఎదుట కన్నీటితో ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి ఒకవేళ నా పొరపాటు ఉంటే నన్ను సరిదిద్దు, నా పితరులు చేసిన దోషాలు అపరాధాలు నా మీదకి రాయకుండా నాకు నీ కృపని నీ దయని నాకు అందించు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు, నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు రాజు యొక్క దయని ఎలాగే పొందుకున్నాడు, ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు రాజు యొక్క ఫేవర్ని ఎలాగైతే పొందుకున్నదో, నువ్వు ప్రార్థన చేస్తే నీ అధికారి యొక్క ఫేవర్ దేవుడు నీ మీదకి తీసుకొస్తాడు. హల్లెలూయా.
నీ అధికారి యొక్క ఫేవర్. ఒకరోజు నీ అధికారి నీ దగ్గరకు వచ్చి నీకు సారీ చెప్తాడు. నీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తన బట్టి, నీ పట్ల చూపిన మరి ఆ యొక్క ప్రవర్తన బట్టి ఆయన నీ దగ్గరకు వచ్చి ఆ స్త్రీ కావచ్చు, ఆ పురుషుడు కావచ్చు, నీ అధికారి ఎవరైనప్పటికీ కావచ్చు, వాళ్ళే వచ్చి నన్ను క్షమించు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు పర్ఫెక్ట్గా పనిచేసే సహోదరుడివి, నీ పట్ల నేను మరి ఒక బాధ్యత లేని వ్యక్తిగా నేను ప్రవర్తించాను, నన్ను క్షమించని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీకేదన్నా సడన్గా హఠాత్తుగా ఒక విషయం తెలిసినప్పుడు దాని నిమిత్తమే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఫర్ దట్, ఫర్ ఎవ్రీథింగ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద షాపింగ్, నువ్వు షాపింగ్కి వెళ్తున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి. ప్రార్థనతోటి నీ యొక్క జీవితాన్ని ఆరంభించినప్పుడు, మొన్న ఒక సాక్ష్యాన్ని నేను విన్నా. ఒక సహోదరి యొక్క కుటుంబంలో వాళ్ళు ఉదయాన్నే లెగవగానే ఫోన్ చూడరు, ఏమి చూడరు, ఏం మెసేజ్లు చూడరు, ఏది కూడా చేయరంట. లెగవగానే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే ప్రార్థన చేసుకుంటారంట. ఆ కుటుంబంలో వాళ్ళ చిన్న వయసు నుంచి వాళ్ళ పితరులు వారికి నేర్పించింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు లెగవగానే వాళ్ళు చేసేది ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుంటారు. మరి మన కుటుంబాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారా? మన కుటుంబాల్లో మనం ఫస్ట్ లెగవగానే ఫోన్ చూస్తాం, ఏం మెసేజ్లు వచ్చినాయి అని చెప్పేసి. వాట్సాప్, ఫేస్బుక్, హలో యాప్, యూట్యూబ్, ఏ ట్యూబ్ పడితే ఆ ట్యూబ్ చూసుకుంటూ ఉంటాం. మొట్టమొదట మనం చేసే పని ఏంటంటే కనుక మనకి ఏం మెసేజ్లు వచ్చినాయి, ఎవరు మనకు మెసేజ్ పంపించారు, మనం ఎవరికి మెసేజ్ పంపించాలి. కానీ ఆ సహోదరి చెప్పినప్పుడు నిజంగా సంతోషం అనిపించింది నాకు. వాళ్ళు పొద్దున్నే లెగవగానే ఏ ఫోన్ చూడరు, ఏ వీడియోస్ చూడరు, ఏది కూడా చూడరు, కానీ ఫస్ట్ ఎవరితోనూ మాట్లాడరు. ఫస్ట్ లెగవగానే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అంటే దే ఆర్ గివింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్. ఫస్ట్ టైము ఆ గడియల్లో, ఉదయాన్నే లేచిన ఆ ఉదయకాలపు గడియల్లో మొట్టమొదటిది దేవునికి ఇస్తున్నారు సమయాన్ని వాళ్ళు. అందుకని దేవుడు వారి కుటుంబాలను అత్యధికంగా దేవుడు దీవిస్తున్నాడు. ఒకవేళ నువ్వు కూడా అలాంటి వ్యక్తివైతే గనక, మొట్టమొదటి సమయం దేవునికి ఇచ్చే వ్యక్తివైతే గనక, నువ్వు కూడా తప్పనిసరిగా నీ కుటుంబంతో కలిసి దీవించబడుతూ ఉంటావు. చూడండి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి తన పితరుల పట్ల, ఒక మరి సంఘం పట్ల, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి అయితే గనక ఆ వ్యక్తి ఏం చేస్తాడంట? దేవుని ఎదుట ప్రార్థన చేస్తాడు మొట్టమొదటిగా. చూడండి, నెహెమ్యా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, మరి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత అతనికి ఎంతో వ్యతిరేకతలు వచ్చినాయి. నువ్వు పని చేస్తున్న చోట కావచ్చు, నువ్వు ఒక పని చేయాలనుకుంటే నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు, డిసప్పాయింట్ చేసేవాళ్ళు వేల మంది ఉంటూ ఉంటారు. ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎలా అంటే 1, 2, 3, 4 లెక్క. వీళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, కానీ డిస్కరేజ్ చేసేవాళ్ళు. నీ వల్ల ఏమైంది? నువ్వేం చేయగలుగుతావు? నీకు చదువు లేదు, నీకు మంచి ఉద్యోగం లేదు, నువ్వు ఏం చేయగలుగుతావు అని నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ, నీ రక్త సంబంధికుల్లో, నీ బంధుమిత్రుల్లో కావచ్చు, నీ ఆఫీసులో కావచ్చు, మరి ఒక వ్యక్తి ఒక పనిని మరి పురికొల్పుకొని చేస్తున్నాడంటే కనుక డిస్కరేజ్ చేయడానికి అనేకమైన మాటలు మాట్లాడుతుంటారు. నెహెమ్యా జీవితంలో కూడా అదే జరిగింది. యెరూషలేము ప్రాకారాలు మరలా కట్టుదము రండి అని చెప్పేసి నెహెమ్యా వెళ్ళి ఆ స్థలమంతా పరిశీలించి చూసిన తర్వాత యెరూషలేము ప్రాకారాలు మరలా కట్టుదము రండి అన్నప్పుడు అక్కడున్న వాళ్ళు కొంతమంది, ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్య అధికారులు ఏం చేశారంటే గనక నెహెమ్యాని ఎగతాళి చేయటం మొదలుపెట్టారు, హేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు. వచ్చాడండి పరిశుద్ధుడు, సంఘాన్ని కడతాడంట. వచ్చాడండి నాయకపు లక్షణాలు ఒక్కటి కూడా లేదు, కానీ నాయకత్వాన్ని చూపిస్తాడంట అని చెప్పేసి అని అనేక సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకుందాం రండి అంటే చేసేవలే ప్రార్థన అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాంటి భయంకరమైన వేషధారణ కలిగిన వాళ్ళు సూటిపోటి మాటలతో బాధ పెడుతుంటారు. నెహెమ్యా జీవితంలో కూడా భయంకరమైన వ్యతిరేకత వచ్చిందంట ఆయన జీవితంలో. యెరూషలేము ప్రాకారములు కట్టుదము రండి అని ఎప్పుడైతే ఆయన ప్రకటించాడో, నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి నువ్వు పురిగొల్పుకున్నప్పుడు, నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి నీ పడిపోయిన నీ యొక్క కుటుంబాన్ని మరలా తిరిగి నిర్మించుకోవాలని నువ్వు అనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే కనుక నీ కుటుంబ సభ్యుల్లోనే, ఎక్కడో కాదు, శత్రువు ఎక్కడో ఉండడు, బయట ఉండడు. శత్రువు ఎక్కువగా పనిచేసేది ఎక్కడంటే కుటుంబాల్లోనే పనిచేస్తూ ఉంటాడు. కుటుంబాల్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో, మరి తల్లిదండ్రుల బిడ్డల రిలేషన్స్లో వాడు పనిచేసి కుటుంబ సభ్యుల మధ్యలోనే వాడు ఒక చిచ్చుని పెట్టేసి ఆ టైంలో ప్రార్థన అనే దాన్ని మరి జరగనీయకుండా ఏదో ఒక విధంగా ఆటంకపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
ఆ ప్రాకారాలు మరలా మన యొక్క కుటుంబాన్ని మనం కట్టుకుందాం రండి అని చెప్పేసి అన్నప్పుడు అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. మరి నోవాహు కూడా ఆ ఓడని కట్టడానికి తీర్మానం తీసుకున్నాడు దేవుని మాట చొప్పున. ఎప్పుడైతే కట్టడానికి తీర్మానం తీసుకున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తూ వచ్చారంట. వర్షం అంట, ఆ వర్షం అనే మాట ఎప్పుడు కూడా వినలేదు మేము. వర్షం వచ్చిందంట, అందరూ కూడా మునిగిపోతారంట, కొట్టుకుపోతారంట. మరి రక్షించండి, రక్షింపబడండి అని చెప్తుంటే వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే కనుక సిలువను కూర్చున్న వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగా, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తిలాగా ఉన్నట్టుగా నశించిపోతున్న వాళ్ళు అది వెర్రితనంగా తీసుకున్నారు. నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు ఏమన్నారంటే కనుక ఇది నీ వల్ల అయ్యే పని కాదు, ఇది నీ వల్ల అయ్యే పని కాదు అని చెప్పేసి విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా తన మనోధైర్యాన్ని విడిచిపెట్టలేదు, దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. మరి సేవ విషయంలో కావచ్చు, తన యొక్క కుటుంబాన్ని మరి అద్భుతంగా ముందుకు నడిపించే విషయంలో కావచ్చు, కుటుంబాన్ని దేవునిలో కట్టుకునే విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తను చేసిన పని ఏంటంటే కనుక మరి వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా, వారు ఎన్నిసార్లు మీదకి యుద్ధానికి వచ్చినా సరే, ఎంత వ్యతిరేకత వచ్చినా సరే కానీ ఆయన ఏం చేశాడంటే గనక 52 రోజుల్లో యెరూషలేము ప్రాకారాలు, గుమ్మాలు మరలా తిరిగి కట్టివేసేసాడు. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నెహెమ్యా యొక్క పట్టుదలను చూసి వారందరూ కూడా సహకరిస్తూ వచ్చారు. ఐఎమ్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై మినిస్ట్రీ. నేను ఒక పట్టుదలతోటి గత 5 సంవత్సరాలుగా సంఘము దేవుని యొక్క సంఘముగా మార్చబడాలి, దేవుని యొక్క ఇది నా మినిస్ట్రీ కాదు, చేత ఏర్పాటు చేయబడిన సంఘముగా ఉండాలి. మరి అంత మాత్రమే కాదు, అనేక మంది రక్షింపబడాలి, ఎంతో మంది ఆదరింపబడాలి, ఎంతో మంది మరి దేవుని ప్రేమని రుచి చూడాలని నేను గత 5.5 సంవత్సరాలుగా ప్రయాసపడుతుంటే అనేక మంది నాకు సహాయం చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. నెహెమ్యా టైంలో కూడా ఆ ప్రాకారాలు కట్టడానికి ఒక్కొక్క కుటుంబము కొంత భాగాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఆ యెరూషలేము ప్రాకారాలు, గుమ్మాలు కట్టడానికి నెహెమ్యా పని పూనుకున్నాడంట మొట్టమొదటిగా. అందుకే పని పూనుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవుడు. ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని నువ్వు మౌనంగా ఉంటే నీకు సహాయము మరి ఎట్లా కుదిరిద్ది? దేవుడు పంపిస్తాడు కరెక్టే, కానీ దేవుడు అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ లాక్డౌన్ టైంలో సుమారు 600 మంది పైగా భోజనం పెట్టాము. మొట్టమొదటిగా ఒక 150 మందికి భోజనం నేను సొంతంగా చేసి మరి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇంకా అనేక మంది ప్రేరేపింపబడ్డారు. ఈవెన్ ఈ రోజు కూడా మరి కొంతమందికి ఇందిరానగర్ ప్రాంతంలో ఉంటున్న కొంతమంది కుటుంబాలకి, కొన్ని కుటుంబాలకి 5 kgs రైస్, ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, షుగరు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ఏరియా రెస్ట్రిక్టెడ్గా ఉంది కాబట్టి, సో అవుటర్స్ ఎలవ్ లేదు కాబట్టి నేను వెళ్ళలేదు. వాళ్ళనే ఒకరిని ఇద్దరిని ఇక్కడికి పిలిపించి వాళ్ళ ద్వారా ఆ సామాన్ అంతా కూడా పంపించేశాను. ఏవైతే ఆ గ్రాసరీస్ ఉన్నాయో అవన్నీ పంపించేసి వాళ్ళ ద్వారా ఇప్పించేశాను అనమాట. మొట్టమొదట నేను మొదలు పెట్టాను ఇనిషియేషన్ తీసుకొని, ఆ తర్వాత మరి వాళ్ళు మేము వస్తాం, మేము కూడా మా వంతు సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. మరి వారి సహాయం, ఎవరు చేసిన సహాయం కూడా వ్యర్థం కాలేదు, ఎవరు చేసింది కూడా వ్యర్థం కాలేదు. కానీ ప్రతి ఒక్కరి సహాయము రూపాయితో సహా మరి ఎవరికి చేరవలసినదో వాళ్ళకి చేరిపోయింది. రూపాయితో సహా ఎవరికి. మరి దీంట్లో నేను చేస్తున్నప్పుడు వ్యతిరేకతలు వచ్చినాయి. అన్నవాళ్ళు అన్నారు, తిన్నవాళ్ళు తిన్నారు, అన్నవాళ్ళు అన్నారు, నన్ను వ్యతిరేకమైన మాటలతో మాట్లాడారు. పైన అయినప్పటికీ పర్వాలేదు. నేను పూనుకున్న పని మరి అది దొడ్డ పని, దేవుని పని. అది నేను అనుకున్న పని. ఈ టైంలో బేదల్ని కనికరించేవాడు, యెహోవాకు అప్పించేవాడు. కాబట్టి నేను పూనుకున్న పని. ఈ టైంలో ఒక వ్యక్తికి ఆహారాన్ని పంచి ఇవ్వలేకపోతే ఎప్పటికీ నువ్వు తింటము, నీకు నీ వరకే చూసుకుంటే మరి ఈ టైంలో మరి బీదల్ని కనికరించేవారు ఎవరున్నారు? వలస కూలీలు ఉన్నారు. ఆహారం లేక మొట్టమొదటి దినాల్లో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు లేక సగం జీతాలతోటి చాలించాలని బ్రతుకులతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వారందరి కొరకు దేవుడు మరి సహాయం చేయడానికి మనల్ని పిలుచుకున్నాడు. దాని నిమిత్తమే మరి కొంత మేము పోగేసుకొని కొంతమంది వచ్చారు. నెహెమ్యా టైంలో కూడా
ఆయన పని పూనుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే మా భాగాన్ని మేము కట్టుకుంటామని చెప్పేసి ఆ ప్రాకారం అంతా కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వారి యొక్క భాగాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోయారంట. కట్టుకుంటూ వెళ్ళిపోయి వితిన్ 52 daysలో వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసేసారు. ఐ థింక్ సో. ఇప్పటికీ లాక్డౌన్ 52nd డే అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ తెలియదు కానీ ఇది 52వ రోజేమో అనుకుంటున్నాను నేను. ఇది 52వ రోజేమో అనుకుంటున్నాను. చూడండి, ఈ 52 రోజుల్లో దేవుడు తన యొక్క ప్రాకారాల యొక్క కట్టటము, యెరూషలేము పడిపోయిన గుమ్మాలు. 6వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. చివరి వచనము చదువుకొని ముగించుకుందాం. 6వ అధ్యాయం 15వ వచనము. ఈ ప్రకారము ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. చూడండి, 52 రోజుల్లో మరి ఈ పని యెరూషలేము చుట్టూ ప్రాకారాలు కట్టటము, పడిపోయిన ప్రాకారాలు కట్టడము, మరి 52 రోజుల్లో కాలిపోయిన గుమ్మాలను మరలా తిరిగి బాగు చేయటం, నిర్మించటం అసాధ్యమైన పని. ఇది నిజంగా దేవుని యొక్క కృప ఆయనకి తోడుగా ఉంటేనే కానీ వాళ్ళు చేయలేకపోయారని వారి పరిశీలించి తెలుసుకొని భయపడ్డారంట. వాళ్ళకి భయం పుట్టిందంట, వాళ్ళకి వణుకు పుట్టిందంట. ఇది దేవుడు చేస్తున్న కార్యమే. వీరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. వీరిని ముట్టిన వారు ఆయన కనుగుడ్డును ముట్టినట్టే. వీరిని తాకిన వారు ఎందుకు వచ్చిన గోల? వీళ్ళని తాకిన వాళ్ళు, దేవుని బిడ్డలను ఎవరైనా తాకటానికి, వాళ్ళని విమర్శించడానికి, వాళ్ళ గూర్చిన చెడ్డ మాటలు పలకటానికి ఎవరైనా ప్రయత్నిస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా దేవుని కనుగుడ్డును ముట్టినట్టే అంట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని బిడ్డల పట్ల చాలా జాగ్రత్త కలిగిన ప్రవర్తన మనకు ఉండాలి. వాళ్ళు ఎలాంటి వారు అయినా వారు తీర్పు తీర్చుకునే దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. తీర్పు దినమందు మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళని గౌరవించాలి. అట్టి మాదిరిగానే ఇక్కడ చూడండి, నెహెమ్యా 52 రోజుల్లో ప్రాకారాలు మొత్తం కట్టేసేసాడంట. ఆ గుమ్మాలు, కాలిపోయిన గుమ్మాలను కూడా తిరిగి నిర్మించాడు. అయితే దేవుడు మనకి ఈ రోజు నుంచి ఇస్తున్న అవకాశం ఏంటంటే కనుక మన కుటుంబాన్ని కట్టుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. దిస్ ఈస్ ద టైమ్ టు రీస్టోర్ యువర్ ఫ్యామిలీ, రీస్టోర్ యువర్ స్పిరిచువల్ లైఫ్, రీస్టోర్ యువర్ మినిస్ట్రీ. ప్రతిదీ కూడా మరలా తిరిగి నిర్మించుకోవడానికి దేవుడు ఇస్తున్న గొప్ప అవకాశము. పురాతన యెరూషలేము గోడలు ఎలాగైతే కూలిపోయినాయో అలాగే మన కుటుంబాల చుట్టూ ఉన్న ఆ యొక్క గోడలు కూడా, పటిష్టమైన గోడలు కూడా కూలిపోయినాయి. కుటుంబము చెల్లాచెదరైపోయింది. భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, బిడ్డలు ఒకవైపు, అన్యోన్యత లేకుండా కుటుంబంలో. బిడ్డలు చూస్తేనేమో ఒక ప్రాంతం వైపు వెళ్తుంటారు, భర్త ఒకవైపు వ్యసనాలకు లోనైపోయి ఇటు వెళ్ళిపోతుంటాడు, భార్య ఏమో మరి కన్నీటితో దుఃఖముతో ఒకలాంటి జీవితాన్ని, వైరాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇలాంటి భయంకరమైన స్థితిలో మనం చేయవలసింది ఏంటంటే కనుక మరి ఈ యొక్క 52 ఈ రోజు నుంచి 52 రోజులు టైం పెట్టుకోండి. ఈ 52 రోజుల టైంలో నీ కుటుంబాన్ని ఎలా తిరిగి నూతనంగా నిర్మించుకోవాలో మరి దేవునిలో పని చేయండి. పని చేయటం అంటే నువ్వు ఏదో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. నీ కుటుంబం కొరకు బాధ్యత కలిగి ప్రార్థన చేయచాలు. ఆ ఇంటికి వెళ్ళి ఏడిపేదో నీ కుటుంబంలో మరి నీ కుటుంబంలో నీ కుటుంబం కొరకు దేవుని ఎదుటి ఏడు చాలు. ఇక్కడికి వెళ్ళి వేడిస్తే నీకు ఎప్పటికీ సమాధానం దొరకదు. నీ సమస్య గుండా నువ్వెప్పుడు కూడా సమాధానాన్ని పొందుకోలేవు. కానీ దేవుని ఎదుట నువ్వు ఏడ్చినప్పుడు యథార్థంగా, హృదయపూర్వకంగా, అయ్యా నేను అనాథగా మిగిలిపోయాను, నా కుటుంబాన్ని మరలా తిరిగి కట్టు ప్రభువా, మేమందరం కలిసి నీ సన్నిధిలో ఏకీభవించాలి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట మరి ఏడుస్తావు, నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి, నా కుటుంబంలో పరిస్థితులన్నీ మారిపోవాలి, 52 రోజుల్లో ఈ కార్యము జరగాలి అని చెప్పేసి నువ్వు ఏడ్చి కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక గొప్ప అధికారముతో, అన్ని ఫెసిలిటీస్తో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దిస్ ఇస్ ద టైమ్ టు రిస్టోర్ యువర్ ఫ్యామిలీ, రిస్టోర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. 52 రోజుల్లో సమస్తాన్ని తిరిగి నిర్మించుకోవచ్చు. ఒక దైవజనుడు 52 రోజుల్లో తన మందిరాన్నే, పెద్ద మందిరాన్నే, ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన మందిరాన్ని కట్టేశాడు 52 రోజుల్లో. విత్ ఇన్ 52 డేస్లో 0 నుంచి ఎండ్ వరకు మొదలు పెట్టేసి స్టార్ట్ చేసేసాడు, ఫినిష్ చేసేసాడు. మరి అంత పెద్ద మందిరము, ఎంతో విశాలమైన సుందరమైన మందిరము కట్టగలిగిన ఆ దైవజనుడు అతను చేసింది ఏంటంటే కనుక 52 రోజులు నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడంట. ప్రభువా, నెహెమ్యా 52 రోజుల్లో ఎలాగైతే సంఘాన్ని కట్టాడో, కుటుంబాలను కట్టాడో,
మరి యెరూషలేము ప్రాకారాలను కట్టాడో అట్టి మాదిరిగానే నా సంఘాన్ని కూడా కట్టు ప్రభు అని మరి దేవుని ఎదుట కన్నీరు కార్చి ఏడుస్తూ ధ్యానించినప్పుడు 52 రోజులు అత్యధికమైన కృపతో ఆ దైవజనుడు ఒక మందిరాన్ని కట్టగలిగాడు. అట్లానే దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. వారు నువ్వు వేరు కాదు. నీలాంటి శక్తి, నీలాంటి సామర్థ్యతే వాళ్ళల్లో ఉన్నది. వాళ్ళలాంటి శక్తి, సామర్థ్యత, ప్రార్థన ఆత్మ నీలో ఉన్నది. వారిని దీవించిన దేవుడే నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే వారిలాగా భారము కలిగి మనం ప్రార్థన చేయాలి. వారిలాగా మన కుటుంబాల కొరకు, సంఘము కొరకు, మరి సంఘ విశ్వాసుల కొరకు, కాపరి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థన చేయాలంట. స్టార్ట్ యువర్ ప్రేయర్ టుడే ఆన్వర్డ్స్. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. 52 రోజులు టైం డ్యూరేషన్ పెట్టుకో. ఈ 52 రోజుల్లో నా కుటుంబం మరలా తిరిగి సంతోషంలో రీస్టోర్ అవ్వాలి, ఫైనాన్షియల్గా రీస్టోర్ అవ్వాలి, స్పిరిచువల్గా రీస్టోర్ అవ్వాలి, ఫిజికల్గా బాడీలో ఎక్కడ డిప్రెషన్స్, ఆ యొక్క నొప్పులు ఉన్నాయో అవన్నీ కూడా కొట్టివేయబడాలి. మరలా నేను రీస్టోర్ అవ్వాలి. ఫర్ ఎవ్రీ ఏరియా యూ నీడ్ టు రీస్టోర్. 52 డేస్లో రీస్టోరేషన్ మెడిటేట్ చేయండి. 52 రోజులు ఇంకా ఏమి ప్రార్థన చేయదు. 52 రోజులు ఒకటే ప్రార్థన, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా ఆర్థిక స్థితిని, నా వ్యాపారాన్ని, నా ఉద్యోగాన్ని, నాకు కలిగిన సమస్తాన్ని రిస్టోర్ చేయ ప్రభువా. నా చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళని కట్టేసేయి. నా కుటుంబము పడిపోయింది, నా కుటుంబం యొక్క ఆత్మీయ జీవితం పడిపోయింది, నా యొక్క ఆత్మీయ జీవితం పడిపోయింది, నా కుటుంబము చెల్లాచెదరైపోయింది ప్రభువా, మొత్తం తిరిగి కట్టు ప్రభువా అని ఈ 50 రోజులు ఉపవాసం ఉంటావో ఉపవాసం ఉండవో అది నీ ఇష్టం, నీ హృదయ ప్రేరేపణ బట్టి. కానీ ఈ 52 రోజులు మాత్రము దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతోటి. ఈ 52 రోజులు బీ కేర్ఫుల్, జాగ్రత్తగా, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా, ఎలాంటి ఎంటర్టైన్మెంట్స్ వైపు పరిగెత్తకుండా, ఎలాంటివి కూడా నువ్వు నీ జీవితంలోకి అలౌ చేయకుండా, మరి నీ ప్రార్థన సమయాన్ని మ్యాక్సిమం టైం యూ నీడ్ టు స్పెండ్ విత్ ద గాడ్. మ్యాక్సిమం టైము దేవుడితో నువ్వు గడుపుతూ మరి నీ కుటుంబాన్ని రీస్టోర్ చేసుకోవడానికి ప్రయత్నించి, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ స్పిరిచువల్ లైఫ్ని, మరి నీ యొక్క ఫైనాన్షియల్ లైఫ్ని, నీ ఆరోగ్యాన్ని, నీ బిడ్డలని, నీ భర్తని అన్నీ కూడా రీస్టోర్ చేసుకో. 52 డేస్ ఇదే ప్రార్థన చేసుకో. నెహెమ్యాలాగా గొప్ప విజయం దేవుడు నీకు ఇస్తాడు. పొరపాట్లు అంటే క్షమించమని అడుగు. పితరులకు చేసిన వాగ్దానాలు మా పట్ల నెరవేర్చమని అడుగు. నా ప్రార్థన అంగీకరించమని అడుగు. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కంటిన్యూ టుమారో ద సేమ్ మెసేజ్. ఏం ప్రార్థన మరి ఉంటుందో, మరి ఈ 52 రోజులు ఆయన ఎలా ప్రార్థన చేశాడో, ఆ 52 రోజులు ఎలాంటి ప్రార్థన చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన ఉంది కదా, ఇక్కడ ఉంటుంది కదా, 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసుకుంటే నెహెమ్యా చేసిన ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన నువ్వు కూడా చెయ్యి. నీకేం చేయాలో రావట్లేదా, మొట్టమొదటి ఆ ప్రార్థనతో స్టార్ట్ చేయి. దేవుడు అత్యద్భుతంగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన కృప ద్వారా మరి ఎస్తేరు ప్రార్థించినప్పుడు, ఎస్తేరు ఉపవాసం అన్నప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి. నెహెమ్యా ఉపవాసం అన్నప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి. మరి నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినా, ఉపవాసం లేకుండా ప్రార్థించినా మరి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే నేను ఉపవాసము ఎందుకంటలేదంటే కనుక సమ్మర్ టైము, మరి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను దాన్ని ఎక్కువ నొక్కి ఒక్కానించట్లేదు. బట్ నీ ఆత్మ నడిపింపు అని నేను చెప్తూ ఉన్నాను. ఒకవేళ నీకు ఆత్మలో ఉపవాసం ఉండాలి 52 రోజులు అంటే డూ దాట్. లేదు మామూలు ప్రార్థన 52 రోజులు నేను చేస్తాను, గట్టి పట్టుదల కలిగి ఆత్మ నడిపింపుతో నేను ప్రార్థన చేస్తానంటే కంటిన్యూ విత్ దాట్. గాడ్ విల్ డూ మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ స్పిరిచువల్, ఫైనాన్షియల్, ఫిజికల్, మెంటల్, ఆల్ ద ఏరియాస్ గాడ్ విల్ డూ గ్రేటర్ థింగ్స్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభు. నెహెమ్యా నాయన, ఇదిగో తండ్రి, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయినాయి, గుమ్మాలు కాలిపోయినాయి అని తెలిసినప్పుడు మొట్టమొదటిగా మరి ఆందోళన చెందలేదు, భయపడలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. కానీ నీ ఎదుట కూర్చున్నాడు. దుఃఖముఖముతో ఉపవాసం ఉండి ఉపవాస దినాలు ప్రకటించుకొని ప్రార్థన చేసి ఆకాశమందలి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. నన్ను క్షమించు, నా పితరుల యొక్క పొరపాట్లను క్షమించు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారము, ఆజ్ఞల ప్రకారం మేము జీవించలేదు. కానీ అయినా అయ్యా, మరి మేము మరి దుఃఖముతో, వేదనతో నీ సన్నిధిలోకి వచ్చి మొరపెట్టినప్పుడు మాకు సహాయం చేస్తారని వాగ్దానం చేసావు కదా ప్రభు. మా అతిక్రమములన్నింటినీ కూడా మేము విడిచిపెట్టి యథార్థంగా నాయన నీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. మా కుటుంబాల కొరకు నాయన ఇదిగో నీ సన్నిధిలో 52 రోజులు ప్రార్థన చేస్తాం ప్రభు.
నా ఆర్థిక స్థితిని ఆయన ఫైనాన్షియల్గా మరలా నేను ఇదిగో తండ్రి మొట్టమొదటి స్థానానికి అద్భుతమైన ఇదిగో తండ్రి మరి అన్ని పోగొట్టుకున్నాను, కానీ మరలా అన్ని సంపాదించుకునే స్థానానికి నేను రావాలి అని ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను ప్రభు. నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆర్థికంగా బలపరచబడటానికి, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపరచబడటానికి, కుటుంబంలో ఫ్యామిలీలో అయ్యా ఇదిగో అందరము రీస్టోర్ అవ్వాలి ప్రభు. మరి అందరము కలిసి సంతోషముతో నాయన జీవించడానికి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయం చేయ సహాయం చేయ ప్రభు. నువ్వు తప్ప ఎవరున్నారు తండ్రి? నువ్వు తప్ప నాయన నీ బిడ్డలకి సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు ప్రభు? నువ్వే నాయన ఎదుగు తండ్రి నీ బిడ్డల్ని కనికరించకపోతే, వారి యొక్క కుటుంబాలను మరలా తిరిగి కట్టకపోతే, మరి ఆర్థిక సమస్యల నుంచి విడిపించకపోతే ఇంకెవరున్నారు ప్రభు? అయ్యా ఇదిగో తండ్రి మరి పొరపాటు జరిగిపోయిందని ప్రియ బిడ్డలు కన్నీటితో నీ సన్నిధిలో వేడుకుంటున్నారు ప్రభు. ఆర్థిక పరమైన నాయన అహంకారంతోటి, గర్వముతోటి, విచ్చలవిడితనంతోటి, లావిష్నెస్ తోటి నాయన ఇదిగో తండ్రి ధనాన్ని దుర్వినియోగపరిచాం ప్రభు. కానీ ఈరోజు నీ సన్నిధిలో మేము గోజారుతున్నాం తండ్రి, అడుగుతున్నాం ప్రభు, బతిమాలుకుంటున్నాం. మరలా తిరిగి కట్టుకునే అవకాశాన్ని మాకు కల్పించు ప్రభు. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. ఎంత వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఇదిగో ఈ 52 రోజులు మేము ప్రార్థించకుండా ఎంత ఆటంకాలు అడ్డంకులు ఎన్ని వచ్చినా కానీ నాయన విడిచిపెట్టకుండా కంటిన్యూస్గా ఈరోజు క్యాలెండర్లో డేట్ మెన్షన్ చేసుకున్నాం, రౌండప్ చేసుకుంటున్నాం. ఈరోజు క్యాలెండర్లో డేట్ని ఈరోజు ఏ డేట్ అయితే ఉందో ఆ 15th డేని మేము రౌండప్ చేసుకుంటున్నాం క్యాలెండర్లో. కానీ ఈ రోజు నుంచి 52 డేస్ వరకు సేమ్ ప్రేయర్ కంటిన్యూగా చేస్తాం ప్రభు. తండ్రి ఆ ప్రార్థన అయిపోయేలోపు నీ దయని మేము పొందుకోవాలి, నీ కృపని మేము పొందుకోవాలి ప్రభు. అధికారుల యొక్క కృపను పొందుకోవాలి, ఫైనాన్షియల్గా రీస్టోర్ అవ్వాలి, స్పిరిచువల్గా రీస్టోర్ అవ్వాలి, ఫ్యామిలీలో రీస్టోరేషన్ జరగాలి, మినిస్ట్రీలో రీస్టోరేషన్ జరగాలి. అన్ని ఏరియాస్లో ఈ 52 డేస్లో సమస్తము కూడా అద్భుత రీతిగా జరగాలి ప్రభు అని ప్రార్థిస్తున్నాను. దేవా మీరే సహాయం చేసి నడిపించండి. ఈ బిడ్డలు ఎంతమంది చూస్తున్నారు, వారి కుటుంబాలను తిరిగి కట్టమని అడుగుతున్నారు, వారి సంఘాలను తిరిగి కట్టమని అడుగుతున్నారు, చెల్లా చెదురైపోయిన వారిని మరలా తిరిగి సమకూర్చమని అడుగుతున్నాను ప్రభు. ప్రతి తాకీదులు మారిపోను కాక, ప్రతి పత్రాలు మారిపోను కాక. ఐ కమాండ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఇప్పుడేనైనా ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు, వారి జీవితాల్లో ఉన్న ప్రతి అడ్డు గోడలు కూలిపోయి అయ్యా ఇదిగో తండ్రి ప్రాకారపు గోడలు మరలా తిరిగి కట్టబడును గాక నాయన. పటిష్టమైన బలము వారికి సమకూర్చబడును గాక. వారి పడిపోయిన వారి జీవితాలు మరలా తిరిగి నిర్మించబడును గాక నాయన. ఆత్మీయంగా అన్ని ఏరియాస్లో నాయన మీరే సహాయం చేసి నడిపించమని ప్రభువా. ఇదిగో తండ్రి అయ్యా మరి నీ కృపని అత్యధికముగా ప్రియబిడ్డలకు అందించమని, నీ మహిమతో వారిని నడిపించమని, ఈ 52 డేస్ తర్వాత వారు చెప్పే సాక్ష్యాలు ప్రభువా ఎదుగుతున్న అత్యధికమైన కృపలో వారిని నడిపించమని. అయ్యా 52 డేస్ లోపే మొదలుపెట్టిన దినము మొదలుకొనే అద్భుతాలు వారి పట్ల జరిగించే దేవుడు తండ్రి. మీరే మహిమతో నింపబడిన ఆయన అయ్యా ఎదుగుతున్న నీ కృపను మా అందరి పట్ల అత్యధికముగా విస్తరింపచేయమని, మమ్మల్ని సిలువ చాటును మరిగపరచు. ఒక్కడే మహిమని ఘనతర ప్రభావాలను పొందుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మానదిన ఆహారం మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారికి క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. శోధనలోనికి పోనీక దుష్టుల నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని మీకు మాకు ఎల్లప్పుడు సదాకాలం రాకడ పర్యంత వరకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మరి సో ప్రార్థన అవసరతల కొరకు సో మీరు కాల్ చేసినా పర్లేదు. సో గాడ్ ఈస్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ టు యూ పీపుల్. దేవుడు సంఘానికి మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రేయర్స్. సో రిస్టోరేషన్ జరుగుతున్నది నీ ఫ్యామిలీలో, ఫైనాన్షియల్గా రిస్టోరేషన్, స్పిరిచువల్గా ఆల్ ఏరియాస్లో నువ్వు రీస్టోర్ అవ్వబోతున్నావు వితిన్ 50 డేస్లో. బట్ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసావు, 52 డేస్ దేవుని అందరూ గడపలేవా? 50 డేస్ దేవునితో గడిపి మరి మొత్తం రీస్టోర్ చేసుకోలేవా? ట్రై టు అండర్స్టాండ్. ఆ యొక్క అటు రీతిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, లైవ్ చూస్తూ మాకెంతో ఆదరణ అందిస్తూ మీ ప్రేమని మా పట్ల పంచిపెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా రహమత్ నగర్ నుంచి, బండ్లగూడ నుంచి, చింతల్ బస్తీ, మరి నెల్లూరు, గూడూరు, చిలకలూరుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్ చిలకలూరుపేట,
చింతల్ ఏరియాస్ నుంచి, లోకల్గా ఇంకా విజయనగర్ కాలనీలో నుంచి చూస్తున్న వాళ్ళు, సంఘ సభ్యులు, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు. విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి, ఏలూరు ప్రాంతం నుంచి, రాజమండ్రి నుంచి చూస్తున్నా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. వెంకటరమణ కాలనీ, చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, సో హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి, సో ఏపీ తెలంగాణలో నుంచి చూస్తూ మరి ఎంతోమంది ఇక లైవ్ కార్యక్రమాన్ని. సో ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. సో దయచేసి ఈ యొక్క ఫేస్బుక్ యొక్క లింక్ని షేర్ చేయండి మీరు. అట్ ద సేమ్ టైం సో సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్, పక్కన బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ నొక్కినప్పుడు మీకు నోటిఫికేషన్స్, అప్డేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ద సేమ్ మెసేజ్ విల్ కంటిన్యూ టుమారో మార్నింగ్ ఆల్సో. సో కాబట్టి మీరు ఎండ సమయంలో మరి జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటూ, కరోనా కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. God bless you all. Thank you for watching this live. God bless you all, everybody. God bless you. God bless you. God bless you. God bless you.